బీసీ జేఏసీ ద్వారా ఇప్పటికే అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత రేపు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటారు కాబట్టి అఖిలపక్షంతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళే కార్యాచరణను అసెంబ్లీలో ప్రకటించాలనే ఉద్దేశంతో రేపు 31 తారీఖు నాడు హైదరాబాద్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తర్వాత జనవరిలో 5,000 మంది సర్పంచులతోటి ఇవాళ సంక్రాంతి తర్వాత బీసీ సర్పంచుల ఆత్మీయ అభినందన సభ పెట్టబోతున్నాం. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఇవాళ 119 కాన్స్టిట్యున్సీల్లో బీసీల రథయాత్ర ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత వేల వృత్తులు కోట్ల గొంతుల నినాదంతో ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితోటి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో బీసీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఆ బహిరంగ సభకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులను వ్యక్తులను రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్నటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున సమీకరించబోతున్నాం. బీసీ సింహగర్జన ద్వారా బీసీల సత్తా ఏందో దేశానికి చూపించబోతున్నాం.